కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులపై కక్ష సాధింపు కోసం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్మానేరు జలాశయాలకు నీటిని లిఫ్ట్ చేయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించకుండా ఇబ్బందులు గురిచేయడం సరికాదని, వెంటనే పంపులను ప్రారంభించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద మామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి, పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచనలు లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు ఆడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్ళు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల్ల పోతాయి, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బుర్రత కువ్వోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి, రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్న నీది తెలివి లేని తనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకొని బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా, ఏమనాలి చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు
వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా.